సో దూరదర్శిని అందరికీ ప్రియదర్శిని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఇవాళ ప్రియదర్శి వచ్చినందుకు. అండ్ సువి దర్శి ఫర్ దర్శి అందరికీ ప్రియదర్శిని అవ్వాలని కోరుకుంటున్నాం. యా ఇప్పుడు సువి యా సరే ఇందాటి నుంచి ఎందుకు మాట్లాడమంటే మాట్లాడకుండా అలా దాక్కుంటున్నావు అంటే యా సువీక్షిత్ నవ్ యువర్ టర్న్. నేను ఈ ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి హీరోల తర్వాత ఎందుకు మాట్లాడతానంటే హీరోలు ఇంట్లో హీరోలందరూ హీరోల తర్వాత ప్రోటోకాల్స్ బ్రేక్ చేసేసి ఎందుకు మాట్లాడతానంటే నేను కూడా మీకు పోటీ రాబోతున్నా. ఎగ్జాక్ట్లీ ఎంట్రీ నెక్స్ట్ ఎంట్రీ. అన్నా రెడీ అన్నా రెడీయా? నేను రెడీ అన్నా. నేను ఇప్పుడే వాసనకు ఫోన్ చేస్తా. ఆయన ప్రొడ్యూసర్ అయితే అయినా యాక్చువల్లీ మీరున్న ఆయనున్న ఒకటే అంతే. సో సారీ ఇందాక కార్తికేయ వెరీ 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 వెల్ డన్ అండ్ ఇక్కడ దాకా రావటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ కుడెంట్ మెన్షన్ యువర్ నేమ్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ గీతిక ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మ. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తున్నావు? ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పు అన్న. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటున్నానంటే, మీ ఊరి సినిమా, మీ ఇంటి సినిమా, మీ సినిమా దానికోసం చూడాలి. ఎందుకంటే ఇందులో ఏ వల్గారిటీ ఉండదు. 2 గంటలు సినిమాలు థియేటర్లో కూర్చొని బయటికి వెళ్తే 2 గంటలు కూర్చున్న సేపు మీ ఊరికి తీసుకెళ్తాం. ఊర్లో ఉన్న ఫీల్ని తీసుకొస్తానన్న. ఆ ఫీల్ను తీసుకొచ్చిన తర్వాత సినిమా అయిపోయాక బయటికి వస్తే ఏంట్రా మళ్ళీ సిటీకి ఎప్పుడు వచ్చేసాను అన్నట్టు ఉంటుంది. థియేటర్లోంచి బయటికి రాగానే థియేటర్లోకి వెళ్ళే ముందు కూర్చున్న 2 మినిట్స్ నుంచి ఊర్లోకి వెళ్ళిపోతాం. అయిపోగానే బయటకు వచ్చేసరికి మళ్ళీ హైదరాబాద్ చేరేస్తాం. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఎమోషనల్ అయ్యావు అది కూడా చెప్పు ఒకసారి. చెప్పు, పర్లేదు. అన్న ఎందుకు ఎమోషనల్ అయ్యావు చెప్పు. ఎందుకు అలా దాక్కుని ఎమోషనల్ కాకూడదు కదా. తెలియాలి కదా ఈ సినిమాకి ఎందుకు రావాలి, దీని ఈ ఫ్రేమ్ చూస్తే నా కష్టాన్ని మొత్తం మర్చిపోయానన్న. నిజంగా చెప్పాలంటే నీకు నిజంగా చెప్తున్నాను కదా, నీకు మాత్రం ఇది నువ్వు పిలవంగానే రావడం, మీరు పిలవంగానే అన్న మీ అందరికీ అన్న నిజంగా చెప్తున్నాను కదా, అందరికీ అన్న మీ అందరికీ. ఎందుకంటే నా కోసం ఇంతమంది ఉన్నారని చెప్పి నాకు ఈ రోజే తెలిసిందన్న. చెయ్యి కానీ అన్న నిజంగా చెప్తున్నాను కదా, ఇంతమంది నా కోసం వచ్చారంటే నేను చాలా ఇక్కడనే సక్సెస్ అయ్యానన్నా. నేను సినిమా 15th సక్సెస్ అయ్యింది 100%, అది వేరే విషయం. కానీ మీరందరూ నా కోసం వచ్చారంటే ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిపోయానన్నా నేను. ఓకే అంతే అన్న. బాగా మాట్లాడానన్నా. నోటి మాట రావట్లేదులే కానీ నాకన్నా స్క్రీన్ ఇక్కడే కాదు స్క్రీన్ పైన కూడా బాగా చేసావు అని బిలీవ్ చేస్తున్నా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. ఆడియన్స్కి ఎప్పటికీ కూడా నువ్వు కృతజ్ఞతతో ఉండాలి. 100% సినిమా ఇస్తున్నావు, వాళ్ళు కూడా నీకు మంచి సక్సెస్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరం కూడా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న.